అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన టీమ్ ఇక్షకి నా ధన్యవాదాలు. సో ఈ ఆడియోలో నేను మాట్లాడబోయే టాపిక్ ఓజీస్ పర్స్పెక్టివ్ లేదా ఓజీస్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ ఆన్ బిగ్ బాస్ సీజన్ 8. నేను టీమ్ ఇక్షల్లో కానీ లేదా ఎనీ రివ్యూస్ పేజెస్ ఎక్కడైనా కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ గౌతమ్ పర్స్పెక్టివ్ నుంచి రివ్యూస్ ఉన్నాయి లేదా కమెంట్స్ ఉన్నాయి. బట్ ఓజీస్ పర్స్పెక్టివ్ నుంచి కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అసలు ఎక్కడా లేదు. లైక్ ఓజీ ఫ్యాన్స్ నుంచి వాళ్ళు ఏ రకంగా గేమ్ చూస్తున్నారని నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఐ వాంట్ టు గివ్ దట్ పర్స్పెక్టివ్. బిగ్ బాస్ ఈ మెయిన్ ఆడియో టాపిక్లోకి వెళ్ళే ముందు లైక్ జస్ట్ మన బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను సీజన్ 1 చూడలేదు, సీజన్ 7 చూడలే, సీజన్ 2 to సీజన్ 6 చూశాను. అందులో సీజన్ 4 ఎండింగ్ నుంచి సీజన్ 5 అండ్ సీజన్ 6 టీమ్ ఇక్స్ రివ్యూస్ ఫుల్ ఫాలో అయ్యాను. సో సీజన్ 4లో ఐ వాజ్ మోనల్ ఫ్యాన్, సీజన్ 5 ఐ వాజ్ ఎస్ఆర్సి ఫ్యాన్, సీజన్ 6 వాసంతిని సపోర్ట్ చేశా, సీజన్ 2 కౌశల్ అండ్ సీజన్ 3 అయితే ఎవరిని సపోర్ట్ చేయలేదు. సీజన్ 7 చూడకపోవడానికి నా రీజన్స్ ఏంటంటే నాకు శివాజీ గారు ముందు నుంచి నాకు ఇష్టం లేదు. సో ఆయన ఎప్పుడైతే బిగ్ బాస్కి వచ్చారో నేను చూడగానే డిసైడ్ అయిపోయాను ఆ సీజన్. అన్ని పల్లవి ప్రశాంత్ని తీసుకొచ్చారో ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ పల్లవి ప్రశాంత్ గంగా వీళ్ళకి ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటింగ్ పడుతున్న వాళ్ళకి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అందుకని నేను సీజన్ 7 చూడలేదు. సీజన్ 8 మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫినాలే వీక్ ముందు ఎపిసోడ్ వరకు టీవీ ఎపిసోడ్స్ అన్నీ చూసా. ప్లస్ లైవ్ చూడలేదు కానీ అఫ్కోర్స్ ట్విట్టర్లో నేను యాక్టివ్. సో ఏవైతే లైవ్ ఆడియోస్ ఉన్నాయి, మెయిన్ క్లిప్స్ అవన్నీ కూడా చూడటం జరిగింది. ఈ సీజన్లో నేను స్టార్టింగ్ నుంచి అంటే ఎవరిని నేను పెద్దగా సపోర్ట్ చేయలేదు, ఒక్కళ్ళకి కూడా నేను ఓట్ వేయలేదు. వీక్ 1 నుంచి ఈవెన్ ఫినాలే వీక్లో నేను ఎవరికి ఓట్ అయితే నేను వేయలేదు. బట్ సోషల్ మీడియాలో ట్విట్టర్లో మెయిన్గా కొంతమంది కంటెస్టెంట్స్ని నేను డిఫెండ్ చేయటం అంటే జరిగింది. అందులో ఎక్కువ విష్ణుప్రియ నేను డిఫెండ్ చేశాను. ఆఫ్కోర్స్ ఫ్లాస్ లేవని కాదు, బట్ నేను ఎక్కువ డిఫెండ్ చేసింది విష్ణుప్రియని సోషల్ మీడియాలో డ్యూ టు సమ్ పోస్ట్ కానీ ఏవైతే కానీ. ఇంకా మెయిన్ ఆడియోలకి వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ నేను సీజన్ స్టార్టింగ్లో నేను వేసిన కొన్ని ట్వీట్స్ ఐఎమ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ దెమ్ ఇన్ తెలుగు. ఏంటంటే వేసిన కొన్ని ట్వీట్స్ సెకండ్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఆ టైంలో వేసిన ట్వీట్స్ ఏంటంటే ఒక ట్వీట్, నిఖిల్ సేఫ్ గేమ్ని కన్నింగ్ గేమ్ని ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తారని నేను వెయిటింగ్. ఇట్ వాజ్ మై ట్వీట్. అలానే వీళ్ళు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళు నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ట్వీట్స్ అసలు స్టార్టింగ్లో ట్వీట్ చేసిన వన్ ఆఫ్ ఫస్ట్ పర్సన్స్ నేనే. అరౌండ్ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్లో వాళ్ళకి నేను కామెడీగా కెనడా గ్యాంగ్ అని పేరు కూడా పెట్టాను. అంటే డైరెక్ట్ కన్నడ అని అనుకున్నా, కెనడా అని చెప్పి ఒక పేరు కొంచెం ఆ టర్మ్ నేను ఎక్కువ వాడాను ఆ టైంలో. సో ఎట్ ది సేమ్ టైం నేను డిస్క్లైమర్స్ కూడా వేసాను కింద. ఏంటంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్న మాట వాస్తవం, కానీ జస్ట్ ఎ కోఇన్సిడెంట్ దట్ ఆల్ 4 of them ఆర్ ఫ్రమ్ కర్ణాటక. ఇప్పుడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు కాబట్టి వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదని లేదు. నేను వాళ్ళ గ్రూప్ గేమ్ని క్రిటిసైజ్ చేస్తున్నా, వాళ్ళు కర్ణాటక కాబట్టి క్రిటిసైజ్ చేయట్లేదు అని డిస్క్లైమర్ కూడా నేను పెట్టడం జరిగింది. ఈ గ్రూప్ గేమ్ గురించి నేను ట్వీట్స్ థర్డ్, ఫోర్త్ వీక్లో స్టార్ట్ చేసామని ఎక్కడ దాకా వేసానంటే పానిపట్ టాస్క్లో నిఖిల్ గౌతమ్ని తీసేయమని యష్మికి చెప్తాడు కదా, ఆ పాయింట్ వరకు కూడా నేను గ్రూప్ గేమ్ గురించి ట్వీట్స్ వేస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. బట్ ఫైనల్ వీక్లోకి వచ్చేటప్పటికి నేను విష్ చేసిన ఒకటే, ఓజీస్ ఎవరినైనా పర్వాలేదు అనే స్టేజ్కి నేను వెళ్ళాను. నేను మాత్రమే కాదు, ఇలా చాలామంది ఓజీ ఫ్యాన్స్ ముందు వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేసినా సరే ఫినాలే వీక్లో వాళ్ళు అందరూ అనుకున్నది ఒకటే, గౌతమ్ గెలవకూడదు, నిఖిల్ గెలవాలి అనే స్టేజ్కి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నిఖిల్కి ఏదో 3 states ఓట్స్ పడి లేదా సీరియల్ ఓట్స్ అవి ఉంటాయి, ఆఫ్కోర్స్ అవి డెఫినెట్లీ ఉంటాయి. అది కాకుండా నిఖిల్కి గెలవటానికి ఇంకో రీజన్ ఏంటంటే
ఓజీ ఫ్యాన్స్ అందరూ కూడా నిఖిల్ని సపోర్ట్ చేశారు ఫినాలే వీక్స్లో. సో ఓజీస్ అందరూ బిగ్ బాస్ ముద్దు బిడ్డలు, వైల్డ్ కార్డ్స్ అందరూ ఏదో దత్తపుత్రులు లేదా దత్తపుత్రులను కూడా కాదు, ఏమంటారు సవిటి బిడ్డల్లాగా బిగ్ బాస్ చూశాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు. ఎందుకంటే ఓజీ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్లో అసలు బిగ్ బాస్ ముద్దు బిడ్డలు ఎవరంటే వైల్డ్ కార్డ్స్ అండ్ బాగా టార్గెట్ చేయబడింది ఓజీస్. యాక్చువల్లీ ఓజీ ఫ్యాన్స్ నేను చెప్పినట్టుగానే 10 to 12 వీక్స్ వాళ్ళలో వాళ్ళు చాలా ఫైటింగ్ ఆబ్వియస్ ట్విట్టర్లో నాకు ఫైట్స్ అవుతూ ఉంటాయి, చాలా అయినా సోషల్ మీడియాలో ఫైట్స్. బట్ లాస్ట్ 3-4 వీక్స్ మాత్రం వాజ్ కంప్లీట్ యూనిటీ. వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎలాంటి ట్వీట్స్ ఒకరికి అగ్నెస్ట్గా వేసుకోలేదు. ఫైనల్లో ఎవరు గెలిచినా ఓకే, ఓజీఏ గెలవాలి అన్నట్టుగా ఒక అన్అఫిషియల్ అగ్రిమెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ స్టేజ్కి ఓజీ ఫ్యాన్స్ అందరూ వెళ్ళడం జరిగింది. దీనికి ఫస్ట్ ట్రిగరింగ్ పాయింట్ వచ్చి యష్మిష్ ఎలిమినేషన్. సో స్టార్టింగ్లో ఇంత ఇన్ఫైటింగ్ ఉంది, ఫైనల్లో ఓజీస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్గా అసలు ఎందుకు ఈ గేమ్ మారింది అన్నది మీరు చూస్తే మెయిన్ ఓజీస్ పర్స్పెక్టివ్ నుంచి నేను అబ్జర్వ్ చేయండి, ఎవరు చూడట్లేదు అసలు ఈ గేమ్ ఓజీస్ పర్స్పెక్టివ్ లేదా ఓజీ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ నుంచి అసలు ఈ గేమ్ ఎవరు అనలైజ్ చేయలేదని చెప్పి నాకు అనిపించింది. సో అందుకని నేను ఈ వీడియో మెయిన్ ఉద్దేశం కూడా అదే. బట్ సిన్స్ గౌతమ్ ఫైనల్స్కి టాప్ 2 వచ్చాడు, ఆల్మోస్ట్ నిఖిల్కి అగ్నెస్ట్గా కప్ గెలిచే లెవెల్ వరకు వచ్చాడు కాబట్టి కొంచెం గౌతమ్ గురించి ఎక్కువ మాట్లాడారు. బట్ ఇన్ జనరల్ ఐ బి టాకింగ్ అబౌట్ ఆల్ వైల్డ్ కార్డ్స్ ఫ్రమ్ ఓజీస్ పర్స్పెక్టివ్, ఓజీ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ కార్డ్స్ని ఇంతమందిని తేవాలనే ప్లాన్ బిగ్ బాస్ ముందు నుంచి ఉందా లేకపోతే తర్వాత ఎప్పుడో తీసుకొచ్చాడు అంటే ముందు నుంచే ఉంది. సింపుల్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అరౌండ్ 17-18 కంటెస్టెంట్స్ తెచ్చినాడు లాస్ట్ ఫ్యూ సీజన్స్. ఈ సీజన్ 14 కంటెస్టెంట్స్ని తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో తేడా కొట్టింది. అంటే 14 ఉన్నారంటే నీకు 5 తీసుకుని 10 వీక్స్ సరిపడా కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఎడిషనల్ కంటెస్టెంట్స్ వస్తారు, అట్లీస్ట్ 4 మెంబర్స్ అయినా వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చివరికి 8 వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చారు. సో ఇలా ఏదో టీఆర్పీ పడిపోయి కావాలని వైల్డ్ కార్డ్స్ని తీసుకురావాల్సి వచ్చింది అనే నెరేటివ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్ చేశారు ఇలా వైల్డ్ కార్డ్స్ని తేవాలి అని. ఆల్సో వైల్డ్ కార్డ్స్ వచ్చాక టీఆర్పీస్ పెద్దగా ఏం పెరగలేదు, కొన్ని వీక్స్ తగ్గినాయి కూడా. బట్ ఓవరాల్ ఈ సీజన్లో టీఆర్పీస్ ఎలా ఉండాలో అలానే 3-4 అదే రేంజ్లోనే. ప్రీవియస్ సీజన్స్ 8-9 కూడా టచ్ అయినాయి. బట్ ఈ సీజన్ 3-4 రేంజ్ దాటలేదు, వైల్డ్ కార్డ్స్ ముందు వైల్డ్ కార్డ్స్ తర్వాత కూడా. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ డిసడ్వాంటేజ్తో వచ్చారు అంటే దాన్ని 100% నేను ఒప్పుకోను. ఎస్ మేబీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 5 వీక్స్ లేకపోవడం వల్ల ఆడియన్స్ ఓట్ బ్యాంక్ లేదు, అదొక్కటే వాళ్ళకున్న డిసడ్వాంటేజ్. బట్ వాళ్ళకి యాక్చువల్లీ ఈ సీజన్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు ప్రీవియస్ సీజన్స్. సో ఏమేంటి అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన 8 మంది ఎక్స్ కంటెస్టెంట్స్. సో వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్లో అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికైనా అట్లీస్ట్ ఒక మినిమం లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే ఉండింది. సెకండ్ థింగ్, వాళ్ళు 8 మంది ఒక గ్రూప్గా వచ్చారు. ఇట్స్ నాట్ లైక్ ప్రీవియస్ సీజన్స్ లాగా ఒకళ్ళు లేదా ఇద్దరు కాదు. ప్లస్ ప్రీవియస్ సీజన్స్లో ఏంటంటే వచ్చిన ఒకళ్ళిద్దరు కూడా కొత్త వాళ్ళు ఇది బిల్డ్ చేసుకోవాల్సి వచ్చేది ఓట్ బ్యాంక్. బట్ ఈ సీజన్లో వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి ఓట్ బ్యాంక్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ప్రీవియస్ సీజన్స్లో సెకండ్ వీక్ థర్డ్ వీక్ అలా వచ్చిన వాళ్ళు ఈ సీజన్లో వీళ్ళు గ్రూప్గా వాళ్ళు 6th వీక్లో ఎంటర్ అయ్యారు హౌస్లో. సో ఇలా చూసుకుంటే వైల్డ్ కార్డ్స్కి ఈ సీజన్ చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. ప్లస్ వాళ్ళు ఏంటంటే 5 వీక్స్ బయట ఫుల్ గేమ్ చూసి బయట ఓటింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది అన్నీ చూసుకుని వాళ్ళు ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీస్తో ఎంటర్ అయ్యారు. ప్లస్ వాళ్ళు గ్రూప్గా రావటం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల విత్ ఇన్ దెమ్ కూడా కొన్ని గ్రూప్స్గా ముందే ఫామ్ అయ్యి వాళ్ళు ఎంటర్ అయ్యారు. వచ్చిన వైల్డ్ కార్డ్స్లో ఫర్ మీ పర్సనల్లీ నాకు హరితేజ గారు తెలీదు, గౌతమ్ తెలీదు, తేస్తి తేజ తెలీదు, తర్వాత నైని పవని తెలీదు. నెక్స్ట్ నా మహబూబ్ ఇష్టం లేదు, అవినాష్ ఇష్టం లేదు, గంగవ్వ ఇష్టం లేదు.
రోహిణి మీద నాకు సాఫ్ట్ కార్నర్ యాక్చువల్లీ ఉండింది. ఎందుకంటే థర్డ్ సీజన్లో ఒక స్పెసిఫిక్ నామినేషన్ టాస్క్లో బిగ్ బాస్ ఆ పర్టికులర్ టాస్క్లో ఒక రూల్ పెట్టాడు. ఏంటంటే లోపల ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఒకళ్ళు నామినేట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ గురించి బయట చెప్పడానికి వీళ్ళది ఏం మాట్లాడుకోకండి అని ఒక రూల్ పెట్టారు. మరి బయటికి వెళ్ళాక రోహిణి అండ్ శివజ్యోతి సైకిల్ చేసుకునేటప్పటికి యాక్చువల్లీ వాళ్ళు శివజ్యోతి రోహిణి లోపలికి వెళ్ళొచ్చారు. శివజ్యోతి నామినేట్ అయింది, రోహిణి ఆ వీక్ నామినేట్ అవ్వలేదు. బట్ బయటకు వచ్చాక వాళ్ళిద్దరూ సైకిల్ చేసుకునేటప్పటికి బిగ్ బాస్ ఏం చెప్పారంటే, మీరు మాట్లాడుకున్నారు కాబట్టి రోహిణిని కూడా నేను నామినేట్ చేస్తాను. బిగ్ బాస్ నామినేట్ చేస్తే ఆమె అప్పుడు ఎలిమినేట్ అయింది. సో నాకేంటంటే కొంచెం ఇంత చిన్నదాన్ని నామినేట్ చేశారు, ఆమె అన్నోన్ పర్సన్ అలా వెళ్ళిపోయింది వెంటనే అన్న ఒక సాఫ్ట్ కాన్ఫిడెంట్ నా రోహిణి మీద ఉంది. సో ఐ ఫెల్ట్ గుడ్కి ఓకే ఈ సీజన్ వచ్చింది తను. ప్లస్ తర్వాత నేను జబర్దస్త్లో కొన్ని స్కిట్స్ చూశాను. సో ఐ సీన్ హర్ యాక్ట్ అండ్ ఆల్. సో ఐ థాట్ ఇట్స్ ఏ గుడ్ ఛాన్స్ ఫర్ హర్ దట్ షీ కేమ్. రోహిణి వచ్చింది ఓకే. నాకు హర్తేజ రావటం నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ తన సీజన్లో ఆమె థర్డ్ ప్లేస్కి వచ్చింది. ఆమె ఏం సాధించడానికి ఈ సీజన్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. అనుకున్నట్లే నేటివిటీతో కొంచెం బయటికి వెళ్ళింది, ఉన్న నేమ్ అంతా పోయింది. ఒకప్పుడు వన్ ఆఫ్ టాప్ ఫీమేల్ కంటెస్టెంట్స్ అంటే హర్తేజ పేరు కూడా చెప్పారు. నేను సీజన్ నుంచి చూడలే కానీ సోషల్ మీడియాలో హర్తేజ పేరు బాగా వినిపించేది. ఆ పేరంతా వచ్చి పోగొట్టుకుంటాను హర్తేజ వచ్చి. అవినాష్ నాకు సీజన్ 4లోనే ఇష్టం లేదు, తను నచ్చలేదు నా సీజన్ 4లోనే ముందు నుంచి. దట్ ఈస్ ఫైన్. ఇంకా గౌతమ్, టేస్టీ తేజ, తర్వాత నైని పవన్ వీళ్ళు ముగ్గురు గురించి నాకు అస్సలు ఐడియా లేదు. ఈ సీజన్లో నేను ఫస్ట్ టైం చూడటం. గౌతమ్ది ఆ అశ్వత్థామ 2.0 అశ్వగంధ ఆ ఇష్యూ కూడా నాకు అసలు తెలీదు. సో గౌతమ్ ఎంటర్ అయ్యాక కొంతమంది అశ్వగంధ పోస్ట్లు చేస్తుంటే జనరల్గా అడిగాను వాట్ ఈజ్ దట్ అంటే ఎవరో క్లిప్ షేర్ చేశారు, సరే చూశాను, కొంచెం నవ్వుకున్నా కూడా. ఎనీవేస్ అంతవరకే నాకు గౌతమ్ తెలుసు. అసలు తను ఎవరో కూడా నాకు ఈ సీజన్ వచ్చే వరకు తెలీదు. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ అందరి గేమ్లో సరే గంగావన్ని పక్కన పెట్టేస్తే మిగతా 7 గేమ్లో కామన్ పాయింట్ ఏంటి అంటే ఎక్కువ మంది ఓజీస్ కనెక్ట్ అవ్వకపోవటానికి అన్నిటికన్నా కామన్ పాయింట్ ఏంటంటే ఒకటే, వాళ్ళు బిగ్ బాస్ బేసిక్ కాన్సెప్ట్ని మర్చిపోయి గేమ్ ఆడారు. ఎందుకంటే బిగ్ బాస్ ఇస్ ప్రైమరీ ఒక పర్సనాలిటీ గేమ్ షో అనుకోండి. అంటే నీకు ఎవరి ఓవరాల్ పర్సనాలిటీ ఎంత ఎక్కువ మంది నచ్చితే వాళ్ళు గెలిచినట్టు బిగ్ బాస్ అనేది. దట్ ఈస్ అ మెయిన్ గేమ్ షో. సో ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ వాళ్ళ పర్సనాలిటీస్ చూస్తారు. అంటే వాళ్ళు ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఎక్కువ స్టాండ్ తీసుకుంటారు, ఎమోషనల్లీ స్ట్రాంగ్, ఇలాంటివన్నీ చూస్తారు. లైక్ అంటే ఓవరాల్ పర్స్పెక్టివ్. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ నచ్చచ్చు, ఎవరికి ఏం నచ్చుతుందో చెప్పలేము. బట్ అల్టిమేట్లీ ద పాయింట్ ఈజ్ వాళ్ళ పర్సనాలిటీస్ని జడ్జ్ చేస్తారు ఆడియన్స్. సో వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్లో మిస్ చేసిన పాయింట్ ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీస్ని చూపించడం తక్కువ, వాళ్ళు ఓజీస్ని టార్గెట్ చేసింది ఎక్కువ. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ఆల్ వైల్డ్ కార్డ్స్. సారీ, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో మధ్యలో వీడియో పాస్. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ ఏమి స్ట్రాటజీస్ వాడారో మీకు తెలిసిన విషయమే. ఓకే, మీరు తెలుగు, బట్ ఓజీస్కి అందరికీ తెలిసిన విషయం, ఓజీ ఫ్యాన్స్ అందరికీ. సో ర్యాట్ బ్యాచ్ ఎవరంటే రోహిణి, అవినాష్ అండ్ టేస్టీ తేజ. వీళ్ళ ముగ్గురు పెట్టుకున్న టార్గెట్ యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, సీత. అంటే వీళ్ళ నలుగురు వాళ్ళు ఎంటర్ అయిన వీక్లో వీళ్ళ నలుగురికి బయట ఓటింగ్ తక్కువ ఉంది. సో వీళ్ళ నలుగురిని వాళ్ళు తాగబెట్టుకుని సరే సీత వీళ్ళు వచ్చిన వీకే సీత వెళ్ళిపోయింది, ఆ పక్కన పెట్టేస్తే మిగతా ముగ్గురిని వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ నైని, పవన్ అండ్ హర్తేజ. వీళ్ళు టార్గెట్ చేసుకుంది ప్రేరణ. అంటే ప్రేరణ స్ట్రాంగ్ ఫీమేల్ కంటెస్టెంట్ కాబట్టి వాళ్ళు ఆమెను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారో ఒక పిచ్చి స్ట్రాటజీతో వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరూ వాళ్ళు ఎక్కువ రోజులు లేరు, అయినా వచ్చారు, వెళ్ళిపోయారు. మెహబూబ్ వచ్చి మెహబూబ్ వేసుకుని స్టార్ట్ చేయండి అంటే నబీల్తో కలిసి గ్రూప్ గేమ్ ఆడి కమ్యూనిటీ వచ్చి షేర్ చేసుకున్నాం అన్న అదొక పిచ్చి స్ట్రాటజీతో మెహబూబ్ వచ్చాడు.
తను తొందరగా వెళ్ళిపోయాడు, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఇంకా చివరికి గౌతమ్ వేసుకుని స్ట్రాటజీ సింపుల్. వాళ్ళు గ్రూప్ అవుతున్నారు. సో నేను వాళ్ళ గ్రూప్ని కంటిన్యూస్గా గ్రూప్ ఏమని చెప్పి నేను ఇండివిజువల్గా ప్రొజెక్ట్ చేసుకుంటాను, నేను ఇండివిజువల్ ప్లేయర్ అని. అది కంటిన్యూస్గా హైలైట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. ఇది వాళ్ళు వేసుకొచ్చిన స్ట్రాటజీస్. సో ఈ మొత్తం దాంట్లో ఏంటంటే ఫ్రమ్ న్యూట్రల్ ఫ్యాన్స్ అనుకోండి, లేదా ఓజీస్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మాకు వాళ్ళల్లో వచ్చిన వైల్డ్ కార్డ్స్లో వాళ్ళ పర్సనాలిటీస్ మాకు కనిపించలేదు అసలు. ఏంటంటే వాళ్ళు వేసే ఈ స్ట్రాటజీస్ లేదా వాళ్ళ గ్రూప్గా కలిసి ఒకళ్ళని నామినేట్ చేయటం లేదా ఒకళ్ళని టార్గెట్ చేయటం మాకు ఇవే కనిపించింది యాజ్ వైల్డ్ కార్డ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నిఖిల్ కెనడా గ్యాంగ్ వాట్ ఇట్ ఈస్ కే బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు, కానీ అసలు ఒక వీక్ ఎప్పుడంటే హ్యాట్ టాస్క్, ఆ తర్వాత వీక్ నామినేషన్స్ వాటిట్లో ఏంటంటే ఓజీస్లోనే అందరూ కూడా కామన్ కమెంట్, మీరు అప్పుడు ఆ టైం ట్విట్టర్ మీరు ఫాలో అంటే కనుక కామన్ కమెంట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అందరూ కలిసి ఓజీస్ని నామినేట్ చేస్తున్నారు, ఓజీస్ మాత్రం వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయకుండా వాళ్ళలో నామినేట్ చేసుకున్నారు. దిస్ వాజ్ ది మోస్ట్ కామన్ కంప్లైంట్ ఆ టైంలో. సో ఓజీస్ అందరూ కలిసి ఆడాలి, కొంచెం తెలివిగా వైల్డ్ కార్డ్స్ అందరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చి పంపించేయాలి అన్న ఇది అప్పట్లోనే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు నలుగురు గ్రూప్ గేమ్ ఆడారు కే బ్యాచ్ అన్నది ఇట్ వాజ్ నెవర్ ఇన్ ఇష్యూ ఫర్ ఓజీ ఫ్యాన్స్. ఎందుకంటే వైల్డ్ కార్డ్ టార్గెటింగ్ స్ట్రాటజీతో వాళ్ళు వచ్చారు, గ్రూప్గా తెలివిగా ఓజీస్ అందరినీ ఒక్కొక్కరిని నామినేషన్స్లోకి లాగుతున్నారు. సో అలాంటప్పుడు ఓజీస్ రివర్స్లో ప్లాన్ వేసి ఒక్కొక్కరిని వైల్డ్ కార్డ్స్ని పంపించేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఓజీ ఫ్యాన్స్లో గ్రాడ్యువల్గా బిల్డప్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ మెయిన్ గౌతమ్ ఫ్యాన్స్ చూసేది ఏంటంటే కే బ్యాచ్ గ్రూప్ గేమ్, గౌతమ్ ఇండివిజువల్. సో గౌతమ్ వాళ్ళ గ్రూప్ గేమ్ని సపోర్ట్ చేశారు ఆడియన్స్, అందుకే నిఖిల్ విన్ అయ్యాడు అన్నట్టుగా అది గౌతమ్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్. బట్ ఇప్పుడు ఓజీ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ చూస్తే వైల్డ్ కార్డ్స్ గుంపుగా వచ్చారు, ఒకళ్ళు స్ట్రాటజీతో వచ్చారు. సో వీళ్ళు నామినేట్ చేసుకోకుండా తెలివిగా వైల్డ్ కార్డ్స్ని ఒక్కొక్కరిని పంపించేయాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా స్ట్రాంగ్ అయింది యాక్చువల్లీ. ప్లస్ నా వరకు నన్ను పర్సనల్గా అడిగితే నేను గ్రూపిజంకి నేను అగెనెస్ట్, బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను యాక్చువల్లీ ఏకీభవించాను. ఎందుకంటే ఇలా ఓజీస్ని గ్రూప్గా టార్గెట్ చేయడం నన్ను అడిగితే స్టార్ట్ చేసింది వైల్డ్ కార్డ్స్. సో ఓజీస్ వైల్డ్ కార్డ్స్కి అగెనెస్ట్గా వాళ్ళు నామినేట్ చేయాలి అని అనుకోవటం ఇట్ ఈస్ నాట్ అనెథికల్ నన్ను అడిగితే. ప్లస్ టాస్క్స్లో నా గ్రూప్ గేమ్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఇండివిజువల్గా ఆడాల్సిన టాస్క్లో ఇలా గ్రూప్స్గా ఆడటం నా వరకు తప్పు. బట్ ఇలా నామినేషన్స్ ఇవన్నీ ఇట్ ఈస్ అ గ్రే ఏరియాస్. సో దీని గురించి నేను పెద్దగా యాక్చువల్ పట్టించుకునే మైండ్ సెట్ నాదైతే కాదు. బట్ ఓన్లీ ఇండివిజువల్గా ఆడాల్సిన గేమ్స్లో కొంతమంది గ్రూప్గా ఆడి లేదా వేరే వాళ్ళ గేమ్స్ పాల్ చేయడం దానికి నేను కంప్లీట్లీ అగెనెస్ట్. బట్ ఇది ఏదైతే ఉందో ఇది నా దృష్టిలో ఇది గ్రే ఏరియా. సో నేను పర్సనల్లీ నేను పట్టించుకోను. బట్ ఇన్ దిస్ కేస్ నేను కానీ ఓజీస్ ఫ్యాన్స్ కానీ మా పర్స్పెక్టివ్లో ఏంటంటే ఇలా గ్రూప్గా టార్గెట్ చేయటం ఫస్ట్ స్టార్ట్ చేసింది వైల్డ్ కార్డ్స్. సో వైల్డ్ కార్డ్స్కి అగెనెస్ట్గా ఓజీస్ కలిసి నామినేట్ చేయటం ఈజ్ నాట్ అన్ఎథికల్ అనేది అందరూ ఓజీ ఫ్యాన్స్లో ఉన్న పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్ కూడా గ్రాడ్యువల్గా బిల్డప్ అయింది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ చూసాక ఈ పర్స్పెక్టివ్ బాగా బిల్డప్ అయింది. ప్లస్ సీరియల్ బ్యాచ్ మొత్తం బిగ్ బాస్ ముద్దు వాట్ ఇట్ ఈస్, బట్ బిగ్ బాస్కి ముద్దు బిడ్డలు అనే ఒక పర్స్పెక్టివ్ అయితే ఏదైతే ఉందో అది కూడా ఓజీస్ని అడిగితే నో, అబ్సల్యూట్లీ నో అని అంటారు. ఎందుకంటే ఈ సీజన్ అందరికన్నా ఎక్కువ నెగిటివ్ అయింది యష్మి, అందరికన్నా ఎక్కువ అన్ఫేర్ జరిగింది పృథ్వీకి.
కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ముందు చెప్పినట్టుగా ఓజీసీ ఫస్ట్ 6th వీక్లోనే వైల్డ్ కార్డ్స్ని గుంపుగా దించారు. అండ్ వైల్డ్ కార్డ్స్ ద ప్లేయింగ్ టార్గెటెడ్ గేమ్. నెక్స్ట్ ఇంత గుంపుగా దించాక నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ అయిన వీక్ సరే వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరు వెళ్తున్నారు కాబట్టి ఓజీసీ నామినేషన్స్లోకి తేవాలని బిగ్ బాస్ చేసిన ప్లాన్ ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ని అది కూడా ఒక క్రూషియల్ వీక్లో ఎక్స్ కంటెస్టెంట్స్ తెచ్చాడు. బట్ అందులో మళ్ళీ అభిని తేలేదు, ఎందుకంటే అభి వచ్చి ఉంటే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్లో ఒకళ్ళు నామినేట్ చేసేవాడు. సో అభిని తేలేదు. ప్లస్ వైల్డ్ కార్డ్స్లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో అప్పటికి వాళ్ళు ఎవరిని తీసుకురాలేదు. సో ఆ వీక్లో అలా ఓజీస్లో 5 వచ్చిన వీక్లో యష్మి ఎలిమినేట్ అవటం ఇట్ వాస్ టోటల్లీ, అంటే ఆ నామినేషన్ ప్రాసెస్ అన్నది వైల్డ్ ఓజీ ఫ్యాన్స్ అందరికీ అన్ఫేర్గా అనిపించింది. యష్మి అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఓజీ ఫ్యాన్స్ అందరికీ ఆ వీక్ అన్ఫేర్గా అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ ఎలిమినేట్ అయిన వీక్ ఏంటంటే లాస్ట్ బట్ 1 వీక్. ఆ వీక్లో ఏంటంటే అవినాష్కి టీటీఎఫ్ గెలుచుకున్నాడు. బట్ ఆ వీక్ ఓట్స్లో లీస్ట్లో ఉన్నాడు అవినాష్. సరే అన్అఫిషియల్ అనుకోని బట్ అనౌన్స్ అయితే చేయలేదు. లాస్ట్ ఇయర్ సేమ్ అంబట్ అర్జున్ గౌతమ్ ఎలా అయితే అయిందో, అంబట్ అర్జున్ లీస్ట్లో ఉన్నా సరే టీటీఎఫ్ వచ్చిందని ఫైనల్ పంపించేసి గౌతమ్ని పంపించేయటం అన్ఫేర్. ఎలా అయితే అన్ఫేరో అలానే ఈ వీక్ ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. సెకండ్ లీస్ట్లో ఉన్న అవినాష్ని డైరెక్ట్ ఫైనల్స్ పంపించేశారు. ప్లస్ అవినాష్ నాట్ జస్ట్ లీస్ట్, ఆ ముందు వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన అతను ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడు. సో ఏంటంటే అవినాష్ని పంపించలేదు. టేస్టీ తేజ నెక్స్ట్ లిస్ట్లో తేజ పంపించేశాక సెకండ్ బాటమ్ 3లో ఉన్న పృథ్వీని ఆ వీక్ ఎలిమినేట్ చేశారు. సో అది బాగా అందరికీ ఎవ్వరికి కూడా ఓజీస్ ఫ్యాన్స్కి నచ్చలేదు, చాలా అన్ఫేర్గా అనిపించింది. అంటే అవినాష్ని ఎలాగైనా ఫైనల్లో పెట్టాలని డిసైడ్ అయినట్టుగా ఓజీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అలానే లాస్ట్ సీజన్లో చేసినట్టుగా ఇప్పుడు ఫైనల్లో టాప్ 6 పెట్టదు. సరే అర్జున్ అంబటి ఫైనల్స్కి వెళ్ళాడు, వైల్డ్ కార్డు టీటీఎఫ్ విన్ అయి ఫైనల్స్కి వెళ్ళాడు. సో టాప్ 6 లాస్ట్ సీజన్ టాప్ 6 పెట్టినట్టు ఈ సీజన్ కూడా టాప్ 6 పెట్టుంటే విష్ణుప్రియ ఫైనల్స్కి వెళ్ళి ఉండేది. బట్ కేవలం అవినాష్ని టాప్ 5లో పెట్టడానికని ఫైనల్లో ఓన్లీ టాప్ 5 పెట్టి విష్ణుప్రియని కూడా ఆ వీక్ డబుల్ ఎలిమినేషన్లో పంపించేసినట్టు ఓజీస్ ఫీల్ అయ్యారు. సో ఓజీస్ మైండ్లో ఏంటంటే, ఓజీస్ ఫ్యాన్స్ మైండ్స్లో ఏంటంటే ఇట్ వాజ్ బిగ్ బాస్ టీమ్ వాజ్ కంప్లీట్లీ అగెన్స్ట్ ఓజీస్. అలానే సీరియల్ బ్యాచ్ని సపోర్ట్ చేస్తున్న అంతం కూడా ఆల్రెడీ చెప్పినట్టు ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే సీరియల్ బ్యాచ్ ఉన్న యష్మి చాలా నెగిటివిటీతో బయటకు వెళ్ళింది. సరే బయట ఫ్యాన్స్ ఉన్నారు కానీ యష్మికి బిగ్ బాస్ పరంగా ఆమె ఫ్లిప్ అని అవన్నీ ఇవన్నీ ఆడియన్స్ చెప్పించడం, అలానే గౌతమ్ అక్క విషయంలో తన్ని బార్డర్లింగ్ క్యారెక్టర్ అసెసినేట్ చేసినా సరే దాన్ని ఫన్ వేలో ప్రొజెక్ట్ చేయటం, ఇలాంటి తనకి ఆ యష్మికి చాలా అన్ఫేర్గా జరిగినాయి ఈ సీజన్. అలానే విష్ణుప్రియని రోహిణి క్యారెక్టర్ అసెసినేట్ లిటరల్లీ క్యారెక్టర్ అసెసినేట్ చేసింది. బట్ ఆ వీక్ విష్ణుప్రియ జస్ట్ క్యారెక్టర్ అన్న వర్డ్ని ఆమె ఏ కాంటెక్స్లో అన్న పట్టించుకొని విష్ణుప్రియ క్లాస్ పీకటం కూడా ఎవరికి నచ్చలేదు. అలానే టీటీఎఫ్ టాస్క్లో కొంచెం అన్ఫేర్గా జరిగినాయి. ఎందుకంటే ఎక్స్ కండిషన్ వచ్చారు, సరే టాస్క్లు పెట్టారు, ఇప్పుడు వాళ్ళకి బ్లాక్ బ్యాచ్ ఇవ్వాలి. సో 2 టాస్కుల్లో బాటంలో వచ్చిన టేస్టీ తేజకి ఇవ్వకుండా థర్డ్ వచ్చిన విష్ణుప్రియకి బ్లాక్ బ్యాచ్ ఇచ్చారు, అఖిల్ అండ్ హారిక అనుకుంటా. అలానే నెక్స్ట్ ప్రేరణ గౌతమ్ వీళ్ళు జరిగినప్పుడు ఫస్ట్ విన్నర్ని ఇది ప్రేరణ థర్డ్ అని చెప్పి గౌతమ్ లీస్ట్ అని చెప్పారు. ఎప్పుడైతే సెకండ్ రౌండ్లో ఒకరిని పంపించాలన్నప్పుడు వెంటనే మార్చేసుకుని ప్రేరణకి ఇచ్చేసారనమాట బ్లాక్ బ్యాచ్ ఏదో. సో అలా ప్రేరణని పంపించేశారు టీటీఎఫ్ నుంచి, విష్ణుప్రియని పంపించేశారు టీటీఎఫ్ టాస్క్ నుంచి. సో ప్రేరణ అక్కడ ఫౌల్ చేసిందా లేదా అన్నది యాజ్ జడ్జెస్ వాళ్ళు చూసుకోవాల్సింది పొజిషన్స్ అనౌన్స్ చేసి ఉండే. ఎప్పుడైతే
బ్లాక్ బచ్ అన్న పొజిషన్ అనౌన్స్ చేశారు, ఇమీడియట్లీ అలా స్వాప్ చేయటం ఎవరికి నచ్చలేదు. సరే అప్పుడు గౌతమ్ పిఆర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే వాళ్ళు ఏంటంటే ప్రేరణ ఇది హెడ్ వెయిట్ గెస్ట్ని రెస్పెక్ట్ చేయడం ఇలా స్ప్రెడ్ చేసి ఇష్యూ డైవర్ట్ చేశారు. కానీ బట్ ఫ్యాక్ట్ ఈస్ అక్కడ ప్రేరణకి ఖచ్చితంగా అన్ఫేర్ అయితే జరిగింది. ఇంకా గౌతమ్ గేమ్ విషయానికి వస్తే ఫ్రమ్ ఓజీ పర్స్పెక్టివ్ ఫస్ట్ నా పర్స్పెక్టివ్ చెప్తాను, బట్ ఓజీ పర్స్పెక్టివ్ కూడా మోరల్లెస్ అదే. యాక్చువల్లీ ఫస్ట్ నేను ముందే చెప్పిన నేను సీజన్ 7 చూడలేదు. నాకు అసలు అశ్వత్థామ ఈ టాపిక్ ఏం తెలియదు, నాకు అసలు ఐడియానే లేదు గౌతమ్ ఎవరో అని నాకు తెలీదు. సో వచ్చిన రోజు గౌతమ్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు, అంటే ద వే హీ బిహేవ్డ్ అండ్ ఆల్ నాకు నచ్చలేదు. అంటే కొంచెం ఏదో నేను తోపు మీరంతా వేస్తున్నట్టుగా ఒక రకమైన యాటిట్యూడ్తో ఉన్నాడు వచ్చిన రోజు, నచ్చలేదు. బట్ తర్వాత తను హర్తేజకి ఒక పవర్ ఇచ్చాడు, అది నామినేషన్ సేవ్ చేసే పవర్ ఏదో అది ఒకటి ఇచ్చాడు. బట్ అప్పుడు ప్రేరణ ఎందుకు ఇచ్చా హర్తేజకి అని అడిగితే గౌతమ్ రీజనింగ్ యాక్చువల్లీ నాకు నచ్చినప్పుడు తను ఏం చెప్పాడంటే, హరితేజ ఇలా నేను డౌన్లో ఉన్నప్పుడు తను వచ్చిన కన్సోల్ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి నన్ను కన్సోల్ చేసింది. సో నేను తనకి ఇద్దాం అనుకున్నా అని చెప్పి ఓ రీజన్ చెప్పాడు. ఆ రీజన్ నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది ఆ టైంలో. తను లీస్ట్లో ఓట్స్ ఉన్నాయని చెప్పే వరకు కూడా నాకు గౌతమ్ అని నచ్చలేదు. బట్ తర్వాత ఆ వీక్ నచ్చాడు. ఎప్పుడంటే అక్క అనే టాపిక్ స్టార్ట్ అయ్యే వరకు ఆ మధ్యలో ఉన్న వీక్ ఐ ఫెల్ట్ ఓకే గౌతమ్ డీసెంట్గా ఉన్నాడు మనిషి అన్నీ నేను అనుకున్నా. అంటే నా నెగిటివ్ ఒపీనియన్ అయితే రాలేదు ఆ తర్వాత. బట్ తను ఎప్పుడైతే యష్మిని అక్క అని చెప్పి తీశాడో అక్కడ నాకు కంప్లీట్ యూటర్న్, నాకు కంప్లీట్ ఉన్న ఇంప్రెషన్ అంతా పోయింది గౌతమ్ మీద. ఇక్కడ ఏంటంటే కొంచెం యాక్సెంట్ అది ఇది అని చెప్పి కొంతమంది గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ మాట్లాడింది అక్క అంటామని కవర్ చేసే కొంతమంది కామెడీ అని కవర్ చేయటం ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు చేసింది. బట్ గౌతమ్ అని ఇంటెన్షన్ ఏంటంటే డిజిటల్లో రాధిక అక్క అని చెప్పి ఎలా అయితే అంటాడో ఆ ఇంటెన్షన్తో యష్మిని అక్క అని చెప్పి పిలిచాడు గౌతమ్. ఇట్ వాస్ క్లియర్, అంటే చూస్తే అర్థమైపోతుంది నాకు. బట్ ఇలా కవర్ చేసి తర్వాత వీకెండ్లో నాగార్జున గారు కూడా దాన్ని కామెడీ చేసేయటం, మధ్యలో ఏదో యష్మి ఒక్కసారి చెప్తాం మేము స్టార్టింగ్లో ఒకటి అండని చెప్పి నువ్వు కూడా తమ్ముడు అన్నావు అని చెప్పి యష్మిని అలా అంటాం నాకు అస్సలు నచ్చలేదు. సో ఆ పాయింట్ నుంచి నాకు యాక్చువల్లీ గౌతమ్ నచ్చలేదు. ఆ పాయింట్ నుంచి నాకే కాదు ఓజీ ఫ్యాన్స్ ఎవ్వరికి కూడా గౌతమ్ నచ్చలేదు అలా యష్మిని అలా అంటాం. సరే యష్మికి గౌతమ్కి సరే ఇష్యూస్ ఏవైనా అయినాయి కానీ వాట్ గౌతమ్ డిడ్ ఈస్ బార్డర్ లైన్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ యష్మి. అంటే ఒక అమ్మాయిని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, అంటే ఒక సినిమాలో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్లో ఒక లేడీ విలన్తో ఇలా కంపేర్ చేయటం నాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత నుంచి గౌతమ్ కెమెరా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. అసలు ఏంటంటే అసలు అప్పటిదాకా ఆ నామినేషన్ నుంచి అసలు గౌతమ్ మీరు గ్రూపు నేను సింగిల్ అన్న పాయింట్ ఎత్తింది ఆ నామినేషన్ నుంచే. ఏంటంటే ఆ వీక్ అయితే 9th 10th వీక్ అది, అక్కడి నుంచి లాస్ట్ వీక్ వరకు కూడా లిటరల్లీ బుర్ర తిన్నాడు. ఏంటంటే మీరు గ్రూపు నేను సోలో, మీ గ్రూప్ నేను సోలో, వాళ్ళని గ్రూప్ విషయంలో ఏదో గొడవ పెట్టుకోవటం, మళ్ళీ సైడ్కి వచ్చేసి కెమెరా ముందు నేను సోలో అంటూ సినిమా డైలాగ్ ప్రాక్టీస్ చేయటం. ఆ ప్రాక్టీస్ చేసిన సినిమా డైలాగ్స్ మళ్ళీ నెక్స్ట్ ఫైట్లో వాడటం ఏంటంటే చాలా కామెడీగా అనిపించినాయి యాక్చువల్లీ ఓజీ ఫ్యాన్స్కి. ఇప్పుడు అప్పట్లో సీజన్ 5లో సన్నీ ఇలానే కెమెరా ముందు మాట్లాడుకునేవాడు. సో అలానే గౌతమ్ చూస్తే అలానే అనిపించింది. ఇప్పుడు నాగార్జున ఏదో గౌతమ్ని వీకెండ్లో మాట్లాడనివ్వలేదు కాబట్టి గౌతమ్ కెమెరాస్ చెప్పుకున్నాను అనేది దట్ మీనింగ్లెస్ డూడ్. ఎందుకంటే ఏదో ఒక వీక్లో నాగార్జున చేస్తావు కొంచెం గౌతమ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుని ఇవ్వలేదు. బట్ తను గౌతమ్ ఆ ఒక్క పాయింట్ కాదు కానీ మాట్లాడిన కెమెరాస్తో ఇలా నేను సోలో, నేను సింగిల్గానే ఉంటా, సింగిల్గానే అవుతా, కనిపించని నిజాన్ని కనుమరుగే ఏవో ఇలాంటి డైలాగ్స్ ఎన్నో ప్రాక్టీస్ చేసి సేమ్ అవే డైలాగ్స్ నెక్స్ట్ ఫైట్లో వాడటం లైక్ ఇట్ వాజ్ టూ సిల్లీ యార్. లైక్ ఇది మాత్రమే. తర్వాత ఏంటంటే గౌతమ్ లోపలికి వెళ్ళే ముందు
ఒక ఇంటర్వ్యూలో ఐ థింక్ ఒక క్లిప్ ఏదో వచ్చింది, అంటే ఈ వెళ్ళే ముందు వైల్డ్ కార్డ్కి వెళ్ళే ముందు ఇంటర్వ్యూలో ఏం చెప్పాను, తను ఒక అమ్మాయి మీద తన క్రష్ ఉందని ఇదని అదని. అంటే ఎలా అంటే మాకు అనిపించింది ఏంటంటే తను ఏదో ట్రాక్ లాగా ఒకటి ప్లాన్ చేసుకుని వెళ్ళాడు, అది వర్కౌట్ అవ్వక యష్మిన్ అక్క అనే రోజులో యష్మిని క్యారెక్టర్ అసెసినేట్ చేశాడు. దట్ ఈజ్ వాట్ వీ సీ. అంటే తను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ డైలాగ్ కానీ, తర్వాత యష్మితో తను క్లోజ్గా ట్రై చేసి, తర్వాత యష్మి ఏదో తను షర్ట్ వేసుకుని నిఖిల్ ఏదో తీసేసింది, దాని ట్రిగరే సరే అక్కడ బ్రేకప్ ఇచ్చాడు. ఓకే అక్కడ అక్క నెక్స్ట్ అలా అక్క అని చెప్పి అలా క్యారెక్టర్ అసెసినేట్ చేయటం నిజంగా నచ్చలేదు. అది కూడా ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళాడు అది. అలానే గౌతమ్ అంటే ఓజెస్ నచ్చకపోవడానికి ఇంకో మెయిన్ రీజన్ గౌతమ్ పిఆర్. సోషల్ మీడియాలో ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ ఇది ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇండివిజువల్గా సరే వాళ్ళు గ్రూప్గా మాత్రమే మా ముందు నుంచి తెలుసు. ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా వీళ్ళు గ్రూప్ అవుతున్నారు, నేను వాళ్ళు కన్నడ వాళ్ళు, నేను తెలుగు వాళ్ళకే ఓటు వేయాలి, తెలుగు వాళ్ళు గెలవాలి, ఈ నెరేటివ్ స్టార్ట్ చేసింది ఖచ్చితంగా గౌతమే. అది ఎదురు కనిపిస్తుంది, ఎందుకంటే తన ప్రొఫైల్ పిక్లో మీ తెలుగు అబ్బాయిని పెట్టుకోవటం, అలానే తను ఆఫ్లైన్ ప్యాంఫ్లెట్స్ పంచాడు. ప్రతి ప్యాంఫ్లెట్లో మీ తెలుగు అబ్బాయికి ఓట్లేంది, ఇలా పాల ప్యాకెట్లతో పాటు వీటితో పాటు ప్యాంఫ్లెట్స్ పంచారు. అన్నీ ఆబ్వియస్లీ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అలా రీజనల్ కార్డు తీసుకొచ్చింది ఖచ్చితంగా గౌతమ్. ప్లస్ గౌతమ్ని సపోర్ట్ చేసిన రివ్యూస్ లైక్ పేర్లు వద్దులే, పేర్లు సెన్సర్ చేసింది. బట్ థింగ్ ఈస్ ఇలా సపోర్ట్ చేసిన రివ్యూవర్స్ అయితే అసలు చాలా దారుణంగా కన్నడ వాళ్ళు రాకూడదు తెలుగు బిగ్ బాస్లోకి ఈ రకంగా మాట్లాడారు అనమాట. ఏంటంటే జనాల్ని పోలరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ నెగిటివ్ సోషల్ మీడియాలో ఈ నెగిటివ్గా ఆడిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నాన్ గౌతమ్ ఫ్యాన్స్కి అస్సలు నచ్చలేదు, నిజంగా నచ్చలేదు అది. ఎందుకంటే దట్ ఈజ్ వెరీ అనెథికల్. ప్లస్ అదేదో నిఖిలే స్టార్ట్ చేశాడు కావాలని అన్నట్టుగా కూడా చివరిలో కొంచెం ట్విస్ట్ చేయడానికి చూశారు గౌతమ్ ఫ్యాన్స్. బట్ నేను ట్విట్టర్ నేను యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నాకు ఎప్పుడెప్పుడు ఎలా స్టార్ట్ అయినాయో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే దట్ ఈస్ స్టార్టెడ్ బై గౌతమ్ పిఆర్ ఓన్లీ. అది అలానే గౌతమ్ ఏంటంటే తను ఇండివిజువల్ ప్లేయరు, వీళ్ళు గ్రూప్ గేమ్. ఇది ఒకసారి ఎప్పుడు చెప్పాల్సిన పాయింట్ అంటే వచ్చిన వీక్ నామినేషన్స్లో చెప్పాల్సిన పాయింట్. కానీ నువ్వు అది 1 వీక్ అండ్ 2 వీక్స్ అయింది. యష్మితో గొడవ అయ్యాక ఆ టాపిక్ స్టార్ట్ చేసావు. అప్పటి నుంచి ఎవ్రీ వీక్ అడిగిపోయిన టేప్ రికార్డర్ లాగా కంటిన్యూస్గా అదే టాపిక్ మీద గొడవ వేసుకుని అంటే, సో అలా చెప్పిన టాపిక్కే సేమ్ అదే పాయింట్ మీద ఫైట్ వేసుకుని నేను సోలో మీరు గ్రూపు, నేను సోలో మీరు గ్రూపు చెప్తే మెయిన్ థింగ్ వచ్చింది ఏంటంటే ఇరిటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ ఆ టాపిక్ అయితే ప్రతిసారి లిటరల్లీ ఇరిటేషన్ వచ్చింది. డూడ్ వాళ్ళు గ్రూప్గా మారుతున్నారని అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మెయిన్ బిగ్ బాస్ పర్సనాలిటీ ఏంటి, నీ మెయిన్ పర్పస్ ఇన్ బిగ్ బాస్ది నీ పర్సనాలిటీ చూపించుకోవాలి. వాట్ ఈస్ గౌతమ్ పర్సనాలిటీ అంటే నాకు తెలీదు. సింప్లీ నా గౌతమ్ పర్సనాలిటీ ఏంటో నాకు తెలియదు. నాకు చూసిన ఏంటంటే కెమెరా పర్ఫార్మెన్స్, వీళ్ళు గ్రూప్గా ఆడుతున్నారు కాబట్టి నేను సింగిల్గా ఆడుకోవాలని వచ్చిన స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని మళ్ళీ అదే రిపీట్. అలానే ఇంకా గౌతమ్వి చాలా ఫేక్గా అనిపించింది. ఏంటంటే అమ్మాయిలు వీక్ అని చెప్పి డిక్లేర్ చేసి అమ్మాయిల పనులు ఇవ్వకుండా మొత్తం అబ్బాయిలని చేయమంటాం. ఇలాంటివన్నీ ఏంటంటే చాలా అతిగా అనిపిస్తాయి. అంటే దే డోంట్ లుక్ నేచురల్ వేర్. ఏదో ఇప్పుడు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి లేదా ఆడియన్స్లో కొంచెం మంచి పేరు తెప్పించుకోవడానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. సో ఓవర్ యాక్షన్ నచ్చలేదు. ఇలా గౌతమ్ ఆడిందైతే డెఫినెట్లీ అసలు కంప్లీట్ ఎప్పుడైతే యష్మిన్ అక్క అని చెప్పి ఆ తర్వాత వీక్ అంతా ఒకటే ఇదే సోడి గ్రూప్ సింగిల్ సోలో సినిమా డైరీ అంటే ఆబ్వియస్లీ ఎవరికి నచ్చలేదు గౌతమ్. ప్లస్ బయట ఎప్పుడైతే
ఈ నెగిటివ్ స్ట్రాటజీ ఏదైతే ప్లే చేశాడో బయట గౌతమ్ పిఆర్, తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయాలి అది ఇదని, ప్లస్ అది మాత్రమే కాకుండా తన లంబాడి లేదా బంజారా క్యాస్ట్లో వాళ్ళకి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా లంబాడీస్. ఎందుకంటే లంబాడీస్ బేసిక్గా తెలుగు వాళ్ళు కాదంటే నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, బట్ వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు. బట్ ద థింగ్ ఈజ్ ఆ ఏరియాస్కి వెళ్ళి ఆ క్యాస్ట్ పరంగా తను చేసిన క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ కూడా ఇట్ వాస్ కంప్లీట్ ఆఫ్ ఇయర్. నిజంగా ఎవరికి కూడా న్యూట్రల్ ఆడియన్స్కి అవి చూశాక అస్సలు నచ్చలేదు. సో ఇలా ఏ యాంగిల్లో చూసినా సరే గౌతమ్ నచ్చలేదు. సో ఇంకా గౌతమ్ సంగతి పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ టేస్టీ తేజ, అలాంటి టేస్టీ తేజ గేమ్ కూడా టేస్టీ తేజ ఎలా అంటే ఎవరో ఒక క్రిమినల్ని ఇంట్రాగేట్ చేసినట్టుగా ఇంట్రాగేట్ చేసేవాడు. అంటే తను మాట్లాడే మాట ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక టాపిక్లో మాట్లాడాలి లేదా క్వశ్చన్ చేయాలి, కానీ తను క్వశ్చన్ చేయటమే పనిగా పెట్టుకున్నాడు. అదేంటంటే ఆడియన్స్కి అతిలాగా అనిపించింది అది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీజన్ 6లో గీతు అంటే ఎందుకు నెగిటివ్ అయింది అంటే ఇప్పుడు ఒక గేమ్లో స్ట్రాటజీస్ వేయచ్చు, బట్ వచ్చిన ప్రతి గేమ్లో స్ట్రాటజీస్ వేస్తూ నేను స్ట్రాటజీ ఆడతా, నేను ఇలానే ఆడతా అంటే అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అంటే మీకు నేచురల్గా ఉండదు. ఇప్పుడు అభిజిత్కి అప్పుడు పేరు ఎందుకు వచ్చిందంటే తను ఆ ఒక్క ఆటలో ఒక స్ట్రాటజీ ప్లే చేయను కానీ ఆ స్ట్రాటజీ నేచురల్గా వచ్చింది, సో తనకి పేరు వచ్చింది. కానీ ఇక జరుగుతుంది ఏంటి, లైక్ గీతో గేమ్ ప్లే ఏంటి, ప్రతి దాంట్లో ఒక స్ట్రాటజీ వేసేయాలి, స్ట్రాటజీ వేస్తే నన్ను సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా ఉంది. అందుకే ఎవరు కనెక్ట్ అవ్వాలి. సిమ్లా కేసు ఈజ్ విత్ టేసీ, ఇన్ఫ్యాక్ట్ ఆల్ వైల్డ్ కార్డ్స్ కూడా. ఇప్పుడు గౌతమ్ ఇండివిజువల్గా ఆడతాడు, ఓకే, తను ఏంటంటే ఇండివిజువల్ ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా ఆడాడు. ఏంటంటే అది ఆర్టిఫిషియల్గా ఉంది. గౌతమ్ నిజంగా ఇండివిజువల్ కాదా అంటే మాకు తెలీదు, బట్ ఏంటంటే అదొక ఆర్టిఫిషియల్గా కనిపించింది ఆన్ స్క్రీన్. సిమిలర్ టేస్టీ తేజ క్వశ్చనింగ్ అవి ఆర్టిఫిషియల్గా అనిపించినాయి. సో ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి వైల్డ్ కార్డ్స్లో. అలానే అవినాష్ సీజన్ మొత్తం అసలు సీజన్ 4 సీజన్ అవినాష్కి అసలు పొంతనే లేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు, ఎక్కడ ఏం మాట్లాడు, చాలా సేఫ్గా ఆడాడు. చివరిలో టీటీఎఫ్ గెలిచాక కొంచెం ఓపెన్ అప్ అయ్యి రోహిణిని సపోర్ట్ కొంచెం ఓపెన్ అప్ అయ్యాడు టీటీఎఫ్ గెలిచాక. తను ఏంటంటే ఇంకా నెగిటివిటీ లేకుండా వచ్చాను చేసాను వెళ్ళిపోయా అన్నట్టుగా ఉండాలన్నట్టుగా అవినాష్ ఆడాడు. అలానే ఇప్పుడు రోహిణిని ఆమె గెలిచింది ఒక టాస్క్ అది పృథ్వీ మీద. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రోహిణి అవినాష్ కూడా ఏంటంటే పృథ్వీని ఎందుకు టార్గెట్గా సెలెక్ట్ చేసుకున్నారంటే ఉన్న 4 కే బ్యాచ్ మెంబర్స్లో పృథ్వీ తెలుగు కొంచెం వీక్. తను ఏంటంటే తెలుగు కొంచెం అండర్స్టాండింగ్ అని మాట్లాడటం కొంచెం వీక్. సో ఆ పాయింట్ని వాళ్ళు తాగిచ్చారు. ఎలా అంటే సీజన్ 6లో ఇప్పుడు తినని రోహిత్ని టార్గెట్ చేసినట్టు కొంతమంది టార్గెట్ చేశారు కాబట్టి సేమ్ అలానే ఈ అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళు పృథ్వీని టార్గెట్ చేశారు. ఇన్ఫాక్ట్ పృథ్వీ రోహిణిని అన్న కమెంట్స్ కూడా ఒక రకంగా ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఎ మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే రోహిణి అవినాష్ వీళ్ళు పృథ్వీకి చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు ఫిజికల్ టెస్ట్లో ఆడతావు బట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వవు, అది వాళ్ళు చెప్పిన రీజన్. నీకు కౌంటర్గా ఏంటంటే పృథ్వీ మీరు ఎంటర్టైనర్స్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, నాకు ఫిజికల్ స్ట్రాంగ్, నేను ఫిజికల్గా ఆడుతున్నాను, ఇప్పుడు నాలాగా మీరు పరిగెత్తలేరు కదా అని చెప్పి అన్నా. కొంచెం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ వీటి వల్ల ఏంటంటే పృథ్వీ ఏదో తన బాడీ షేమ్ చేసినట్టు, తను ఆడటం వీక్ అని అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. ఇదేంటంటే వీళ్ళు తెలివి ట్విస్ట్ చేస్తారు. ప్లస్ బీబీ టీమ్ కూడా యాక్చువల్లీ రోహిణిని ఆ టాపిక్లో బాగా లేపారు. కానీ రోహిణి కూడా గెలిచింది 2 టాస్క్, అంటే తన క్యాప్టెన్స్ అయిన టాస్క్ గెలిచింది, ఆ తర్వాత గెలిచింది. దానికి ఆమెకి బ్యాక్గ్రౌండ్ వేసి శివంగి అనేవారిని ఫుల్ వాళ్ళు ఒక రేంజ్లో రోహిణిని బిగ్ బాస్ టీం వాళ్ళు లేపారు. అట్ ది సేమ్ టైం ఆ టాపిక్లో పృథ్వీ నెగిటివ్ చేశారు. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఫ్యాన్స్ ఏమంటారు, పృథ్వీ వచ్చి బిగ్ బాస్ ముద్దుబిడ్డ అని చెప్పి పృథ్వీని అంటారు. అంటే ఇట్స్ జస్ట్ మీనింగ్లెస్. సారైనా యష్మి ఆల్రెడీ చెప్పినట్టుగా నెగిటివ్ అయింది, మళ్ళీ యష్మిని ముద్దుబిడ్డ అంటారు. అసలు ఎగ్జిట్ ఇంటర్వ్యూస్ చూసినా సరే ఇప్పుడు అర్జున్
తీసుకున్న రోహిణి ఇంటర్వ్యూ, అలానే పృథ్వీని చేసిన ఇంటర్వ్యూ, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది లైక్ హూమ్ హీస్ ఫేవరింగ్ అని. అంటే బీబీ టీమ్ ఆబ్వియస్లీ తను బీబీ టీమ్ ఇచ్చిన క్వశ్చన్స్ని అడుగుతాడు. సో బీబీ టీమ్ ఎవరిని ఫేర్ చేస్తుందని అక్కడే మీకు అర్థమైపోతుంది. సింపుల్ థింగ్ అండి, బిగ్ బాస్ అనేది యాజ్ ఎ సెడ్ ఇట్స్ అ పర్సనాలిటీ షో. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీ కోసం ఎప్పుడు కూడా ఏ టాస్క్ సాక్రిఫైస్ చేయాలి. తను సినిమా డైలాగ్ కొట్టింది, వాడికి కొన్ని పృథ్వీకి కొన్ని సేవలు చేసింది, అన్నీ చేసింది, కానీ తను ఎప్పుడు కూడా టాస్క్లో పృథ్వీ కోసం గివ్ అప్ అవ్వటం అలాంటివి చేయలేదు. కానీ రోహిణి వచ్చినప్పటి నుంచి విష్ణుప్రియని ఆ పాయింట్లో టాంట్ చేస్తూనే ఉంది. ప్లస్ ఇప్పుడు విష్ణుప్రియ ఏంటంటే ఓడిపోతే నన్ను సీరియస్గా తీసుకునే మైండ్ సెట్ కాదు. మనకి ఆడాము, గెలిచాము, సరే ఎఫర్ట్స్ పెట్టాము, ఓడిపోయి ఆ టైప్ మైండ్ సెట్. సో ఇప్పుడు ఆటోలోంచి అప్పుడు పుష్ చేసినప్పుడు రోహిణి విష్ణుప్రియని లిటరల్లీ క్యారెక్టర్ అసెసినేట్ చేసింది ఆ రోజు. బట్ అదే విష్ణుప్రియ ఈవినింగ్ రోహిణి గెలిచాక షీ వాస్ చీరింగ్ ఫర్, అంటే రోహిణి ముందు చీర్ చేసిన తర్వాత నిఖిల్తో కూడా పర్సనల్గా రోహిణి గురించి మంచిగానే చెప్పింది. ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు క్యారెక్టర్ చూసుకుంటే విష్ణుప్రియది ఇట్స్ ఎట్ హైయర్ లెవెల్ కంపేర్ టు రోహిణి. బట్ ఆ వీకెండ్ నాగార్జున అండ్ బీబీ టీమ్ ఎవరిని టార్గెట్ చేశారంటే విష్ణుప్రియని. రోహిణికి చాలా సాఫ్ట్గా అసలు మాటే చెప్పదు, ఏదో ప్లాన్ అన్నవాడు ఏదో నోజారి తప్పని అన్నట్టుగా విష్ణుప్రియ ముందు నుంచి కూడా ఇలా అన్నట్టుగా ఒక టైప్లో క్రియేట్ చేశారు. మళ్ళీ గౌతమ్ ఫ్యాన్స్ విష్ణుప్రియ బీబీటీ ముడ్డు బిడ్డ అంటారు. సో ఇంకా ఎగ్జామ్స్ చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఇప్పుడు యష్మి ఉంది, యష్మి అండ్ ఆడియన్స్ చేత యష్మి ఫ్లిప్లు వేస్తుంది, అది నేను ఆడియన్స్ చేత చెప్పించడం, నాగార్జున డైరెక్ట్ నువ్వు ఫ్లిప్స్ అని చెప్పటం, ఇలాంటివి చాలా చెప్పించారు డైరెక్ట్గా యష్మికి. సో ఇదేంటంటే వీళ్ళంతా ఇప్పుడు బిగ్ బాస్ ముద్దు బిడ్డలు అనేది జస్ట్ గౌతమ్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ అంతే. బట్ యాక్చువల్గా బిగ్ బాస్ ఫేవర్ చేసింది ఎక్కువ ఈ సీజన్లో ఎవరికంటే రోహిణికి, అవినాష్కి, అలానే తేజకి ఫేవర్ చేశారు. ఇంకా ప్రేరణకి కొంతవరకు ఫేవర్ అయితే చేశారు బిగ్ బాస్. సరే నబీల్ సంగతి పక్కన పెట్టచ్చు. అలానే నిఖిల్ గౌతమ్ ఇష్యూస్లో ఇట్ సీమ్స్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ మెయిన్ ఎపిసోడ్లో వేయలేదు, ఇటు వేశారు, అది చెప్పారు, దట్స్ ఫైన్. బట్ ఆబ్వియస్లీ ఓకే, ఆ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను డెఫినెట్లీ. బట్ అట్ ది సేమ్ టైం అది జస్ట్ గౌతమ్కి మాత్రమే జరగలేదు ఈ సీజన్లో, అది చాలామందికి కూడా జరిగింది. దట్ ఈస్ ది హోల్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో విచ్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో ఓజీస్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఇన్ని చూసాక ఏంటంటే ఎలాగైనా సరే, ప్లస్ బయట గౌతమ్ పిఆర్ చేసిన తెలుగు, కన్నడ ఈ హడావి చూశాక ఏదైనా సరే నిఖిల్ గెలవాలి అని చెప్పి మొత్తం ఓజీ ఫ్యాన్స్ అందరూ కూడా నిఖిల్కి ఓట్సేశారు. ఓజీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, చాలామంది న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా, అంటే నన్ను న్యూట్రల్ మేబీ ఓజీ అని అనుకోండి, ఏమైనా అనుకోండి, బట్ డెఫినెట్లీ అందరూ కూడా నిఖిల్కే ఓట్సేశారు. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే గౌతమ్కి ఫ్యాన్స్ సీజన్ 7లో గౌతమ్ చూసి ఇష్టపడిన వాళ్ళు, ప్లస్ సీజన్ 8లో ఈ కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ నచ్చక గౌతమ్ని ఇష్టపడిన వాళ్ళు. సో వీళ్ళిద్దరు ఉన్నా, ప్లస్ గౌతమ్ ఇంకా వేరే రీజన్ అయినా నచ్చుండొచ్చు, బట్ నా దృష్టిలో వాళ్ళు తక్కువ మందే ఉన్నారు, ఎక్కువ వీళ్ళిద్దరే ఉన్నారు. బట్ నాలాంటి వాళ్ళు ఫస్ట్ టైం గౌతమ్ని చూస్తున్న వాళ్ళకి అయితే గౌతమ్ జస్ట్ ఒక కామెడీ పీస్లా కనిపించాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. ప్లస్ ఇలా ట్రిగర్ చేసి గోల్ చేయటం నాకు అసలు నచ్చదు. ఇప్పుడు నామినేషన్స్లో అలా డ్రాగ్ చేసి గోల్ చేయటం నాకు నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ మేబీ దట్స్ రీజన్ విష్ణుప్రియ నామినేషన్ పాయింట్స్ చెప్పదు, కానీ ఆ పాయింట్లో నా విష్ణుప్రియ ఆబ్వియస్లీ నచ్చింది. తన పాయింట్ చెప్తుంది, తను సరే తను చెప్పే పాయింట్స్ సొల్లు పాయింట్స్, నాలో తన పాయింట్ చెప్తే లేదా పక్క వాళ్ళు పాయింట్ చెప్తే సరే యాక్సెప్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది, అక్కడితో ఎంజాయ్ చేస్తున్నారు. డ్రాగ్ చేయడం ఒకసారి డ్రాగ్ చేసింది విష్ణుప్రియ, బట్ ఇలా డ్రాగ్ చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే చూడటానికి చాలా ఇరిటేషన్గా ఉంటాయి. ఎనీవేస్ ఓవరాల్గా
ఇది నా పర్స్పెక్టివ్. యాజ్ ఐ సెడ్ ఈ వీడియో నా మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది ఓజీస్ పర్స్పెక్టివ్, ఓజీ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉన్న గేమ్ నుంచి దాని గురించి చెప్దాం అనుకున్నాను. అండ్ ఐ సెడ్ బిఫోర్, సమరైజ్ చేయాలంటే సింపుల్. బిగ్ బాస్ ముద్దు బిడ్డలు ఓజీస్ కాదు. మేబీ నిఖిల్, బట్ నాట్ ఆల్ ఓజీస్. బిగ్ బాస్ మెయిన్ ముద్దు బిడ్డలు అవినాష్, రోహిణి, ర్యాట్ ప్యాచ్ బేసికలీ. ప్లస్ బిగ్ బాస్ ఎక్కువ ఫేవర్స్ చేసింది వైల్డ్ కార్డ్స్కి ఈ సీజన్లో. పర్టికులర్గా ఏంటంటే ఫైనల్లో మీరు చూస్తే టాప్ 6 పెట్టకుండా టాప్ 5 పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే ఫైనల్లో 2 వైల్డ్ కార్డ్స్ 3 ఓజీస్ ఉండాలన్న ఉద్దేశంతోనే టాప్ 5 పెట్టారు బిగ్ బాస్. ఇది కూడా ఎందుకంటే హీఈస్ గివింగ్ సిగ్నల్ టు ఫ్యూచర్ కంటెస్టెంట్స్ ఏంటంటే మీరు వైల్డ్ కార్డ్స్కి వచ్చినా సరే విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు పుష్ యూ ఇన్ టు టాప్ 5 అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఫ్యూచర్ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ ఇస్తున్నాడు. అలానే కమింగ్ టు గౌతమ్, నేను చెప్పినట్టుగా ఓజీ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్లో గౌతమ్ వాస్ 100% ఫేక్. తను యష్మితో క్రష్ అని బయట చెప్పి ట్రాక్ నడపడానికి వచ్చి లోపల వర్కౌట్ అవ్వక తన రివర్స్లో తన్నే క్యారెక్టర్స్ని చేశాడు. తర్వాత వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని వీళ్ళని తను సోలోబైగా ప్రొజెక్ట్ చేసుకొని కెమెరామెన్ పర్ఫార్మెన్సెస్ కావాలని అదే టాపిక్ వరుసగా 5 weeks 6 weeks ఆ ఒక్క టాపిక్ మీదే గొడవ చేయటం. సో అలానే బయట ఈ కన్నడ, తెలుగు ఈ గోల్ అసలు తెచ్చింది గౌతమ్ పిఆర్ఏ. అలానే క్యాస్ట్ బేసిస్ మీద అలా క్యాంపెయినింగ్స్ అవి చేయటం. ఇవేంటంటే ఇవన్నీ చూశాక మా నాన్ గౌతమ్ ఫ్యాన్స్కి అయితే గౌతమ్ ఒక ఫేక్ పర్సన్ లాగా కనిపించాడు. లాస్ట్ సీజన్ సంగతి నాకు తెలీదు గౌతమ్ ఎలా ఉన్నాడు. బట్ యాజ్ ఫార్ దిస్ సీజన్ ఇస్ కన్సర్న్ గౌతమ్ లుక్ 100% ఫేక్ అంతే. అందుకే గౌతమ్కి ఎక్కువ మంది సపోర్ట్ అయితే చేయలేదు. యాజ్ ఫార్ నిఖిల్ ఇస్ కన్సర్న్, నేను చెప్పినట్టు నేను అసలు నిఖిల్కి స్టార్టింగ్ నుంచి నాకు కనెక్ట్ అవ్వలేదు. తను సేఫ్ ప్లేయర్, తను మాస్గానే తను ఆడాడు. బట్ ఫైనల్లో నేనైతే మెయిన్ నిఖిల్ విన్ అవటం కన్నా గౌతమ్ ఓడిపోవాలని నిజంగా నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ టైప్లో రీజనల్ ఫీలింగ్స్, తర్వాత ఈ కెమెరా పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ సన్నీ ఒకసారి అలా కెమెరా పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఈ టైప్ సింపతి గేమ్ ఆడి సన్నీ ఒకసారి గెలిచాడు. సో ఐ డింట్ వాంట్ అందర్ కంటెస్టెంట్ టు విన్ దట్ వే. తర్వాత సింగిల్, గ్రూప్, ఇండివిజువల్ అన్నది యాజ్ ఎ సెడ్ నా పర్స్పెక్టివ్లో గేమ్ మెయిన్. గ్రూప్ అన్నది మెయిన్ టాస్క్లో. గేమ్స్ సింగిల్గా ఆడాల్సిన గేమ్లో గ్రూప్గా ఆడటం తప్పు. లైక్ సీజన్ 5లో హెంటాస్క్ ఏదైతే ఉందో అందులో సింగిల్గా ఆడాల్సిన గేమ్లో వాళ్ళు గ్రూప్గా ఆడారు, సన్నీ, మానస్, కాజల్ వీళ్ళు. సో అలాంటి నా ఉద్దేశం తప్పి నామినేషన్స్ గ్రూప్గా చేసుకోవటం అన్నది ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ సీజన్. సరే వీళ్ళు ఓపెన్గా మాట్లాడుకున్నారు. బట్ ఓజీస్ పర్స్పెక్టివ్లో ఏంటంటే వీళ్ళు ఇలా గ్రూప్గా నామినేషన్ చేయటం వాజ్ కౌంటర్ స్ట్రాటజీ టు వాట్ వైల్డ్ కార్డ్స్ ఫర్ డూయింగ్. వైల్డ్ కార్డ్స్ ఎలా అయితే వాళ్ళ నామినేట్ చేసుకోకుండా ఓజీస్ని వరుసగా ఒకరి తర్వాత లాగుతున్నారు. సో దానికి కౌంటర్గా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ని లాగుదామని యాక్చువల్లీ డిసైడ్ అయ్యి వాళ్ళు అలా ఆడారు. సో ఇది ఏంటంటే ఓజీ ఫ్యాన్స్లో ఇట్స్ ఎ మైనర్ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ అలా ఆడాలనే ఓజీ ఫ్యాన్స్ యాక్చువల్లీ కోరుకున్నారు కూడా. ప్లస్ ఈ సీజన్ మోస్ట్ అన్ఫేర్ జరిగిన కంటెస్టెంట్స్ యష్మి, పృథ్వీ అండ్ విష్ణుప్రియ. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. విష్ణుప్రియకి పాజిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ అంటే కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి, తన గేమ్ ఇంకా స్పాయిల్ అవుతుందని కానీ ఇది కానీ నాగార్జున ఒక్క వీకెండ్ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు విష్ణుప్రియకి ఫీడ్బ్యాక్. ప్లస్ వచ్చిన గెస్ట్ అందరూ కూడా ఏదో పృథ్వీ ట్రాక్ బాగుందని అన్నారు. కానీ తను ఏంటంటే తన మెయిన్ ఇష్యూ ఎక్కడ ఉంది తన గేమ్లో అన్నది
ఎవరు చెప్పారంటే చివరిలో ఫ్యామిలీ వీక్ తర్వాత రవి వచ్చినప్పుడు చెప్పాడు, నువ్వు డైలాగ్స్ ఆపు, అర్జున్ రెడ్డి డైలాగ్స్ ఆపని రవిను తన సిస్టరు. అది ఫస్ట్ ఫీడ్బ్యాక్. తర్వాత స్ట్రీమ్కి వచ్చినప్పుడు చెప్పాక కానీ విష్ణుప్రియకి వెళ్ళలేదు. సో ఏంటంటే చివరికి ఆ రోహిణి టైంలో ఇది విష్ణుప్రియకి అప్పుడు తిట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడంటే రోహిణి నువ్వు అలా క్యారెక్టర్స్ చేశాక అప్పుడు విష్ణుప్రియకి నాగార్జున ఇండైరెక్ట్గా ఏమవుతున్నావు చూసుకో అన్నట్టుగా అప్పుడు ఇచ్చారు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్. సెకండ్ థర్డ్ వీక్లో ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఆ రోజు ఇచ్చారు. అలానే యష్మిని ఫుల్ అసలు ఫస్ట్ అక్క విషయంలో యష్మిని కామెడీలా చేసి పడేశారు. తర్వాత ఆమె ఫ్లిప్స్ అని అదని ఆడియన్స్తో ఆమె మాట్లాడిన కరెక్టే, కొన్ని ఫ్లిప్స్ చేసిన విషయం కరెక్టే. కానీ ఏంటంటే ఎవ్రీ వీక్ వరుసగా 2-3 వీక్స్ ఫ్లిప్స్ అని చెప్పి తర్వాత తను ఎలిమినేట్ అయిన వీక్లో ఎక్స్ కంటెస్టెంట్స్ తెచ్చి నామినేట్ చేయించడం, ఇలాంటివి రష్మికి అన్ఫేర్. అలానే పృథ్వీకి టీటీఎఫ్ జరిగిన వీక్లో అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి, అవినాష్ని ఫైనల్స్ పంపించడం కోసం అలా అయితే లాస్ట్ ఇయర్ గౌతమ్ని పంపించేశారో అలా ఈసారి అవినాష్ని పృథ్వీని పంపించేశారు. అది కూడా పృథ్వీ సెకండ్ లిస్ట్ కూడా కాదు, పృథ్వీ ఈజ్ థర్డ్ లిస్ట్ ఇన్ ఓటింగ్ ఇన్ దట్ వీక్. సో ఇలా ఈ ముగ్గురికి అయితే ఖచ్చితంగా అన్ఫేర్ జరిగింది. అది ఓవరాల్గా ఈ సీజన్ ఇంకా చెప్పాలంటే అఫ్కోర్స్ టీఆర్పీ రేటింగ్స్ చాలా తక్కువ, స్టార్టింగ్ నుంచి తక్కువ ఉన్నాయి. వైల్డ్ కార్డ్స్ వచ్చే పెద్దగా ఏం పెరగలేదు టీఆర్పీ రేటింగ్స్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మధ్యలో యష్మి ఎలిమినేట్ నెక్స్ట్ వీక్ ఇంకా తగ్గింది కూడా. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సీజన్ డిజాస్టర్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ క్లాన్ కాన్సెప్ట్ కూడా కాదు, ఎవ్రీ వీక్ క్లాన్స్ని రీషఫ్లింగ్ చేయకపోవటం అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ప్లస్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాస్క్ వెళ్ళలేదు, ఫిజికల్ టాస్క్లు ఎక్కువైనాయి ఈ సీజన్. మధ్యలో ఒక హోటల్ టాస్క్ తప్ప అన్ని ఫిజికల్ టాస్క్సే. వేరే ఇప్పుడు ప్రీవియస్ సీజన్ మీరు చూస్తే ఇప్పుడు విలేజ్ టాస్క్ లేదా ఇలాంటివి ట్రైన్లో టాస్క్లని ఇవన్నీ అలా కొంచెం వెరైటీ టాస్క్స్ ఇచ్చారు ప్రీవియస్ సీజన్స్లో. ఈ సీజన్ అలాంటి వెరైటీ టాస్క్స్ అసలు ఏవీ లేవు కూడా. ఓన్లీ ఫిజికల్ టాస్క్ తర్వాత క్లాన్ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ టాస్క్ ఇస్తే నేను వెళ్ళి ఆడతాను అనే పర్స్పెక్టివ్తో ఉంటారు. ఎప్పుడైతే క్లాన్ కాన్సెప్ట్ ఇచ్చారో ఇప్పుడు నేను వెళ్ళి ఓడిపోతే క్లాన్ ఓడిపోతుంది కదా అన్న మైండ్ వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే వెళ్ళరు. దానివల్ల ఏంటంటే వాళ్ళు గేమ్ సీరియస్గా తీసుకోవట్లేదు, వాళ్ళకి టాస్క్ ఆడే జీల్ లేదు అన్నట్టుగా డిఫరెంట్ వేలో ప్రాజెక్ట్ అయింది కొంతమంది ప్లేయర్స్. సో ఇలా చాలా ఏంటంటే కొంచెం మెసప్ అయితే జరిగింది ఈ సీజన్. అలానే వైల్డ్ కార్డ్స్ తేవటం, అది కూడా గుంపుగా ఎక్స్ కంటెస్టెంట్ తేవటం, ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ స్పీకింగ్. సరే వాళ్ళకి రైవల్రీ అయితే ఒకటి వచ్చింది, నిఖిల్ గౌతమ్ రైవల్రీ అని ఒకటి వచ్చింది టీఆర్పీ కోసం. బట్ అదర్వైజ్ ఇట్ డిడ్ంట్ హ్యాడ్ మచ్. అవినాష్ రోహిణి వీళ్ళ చేత కామెడీ స్కిట్ వేయించడం చాలా ఫోర్స్ఫుల్గా అనిపించినాయి, నవ్వురాలి. కామెడీ కూడా వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఇమిటేషన్ ఒకసారి చేస్తూ బాగుంటుంది, 2 సార్లు బాగుంటుంది. ఎవ్రీ వీక్ వాళ్ళు చేసిన స్కిట్స్ ఓన్లీ ఇమిటేషన్ స్కిట్స్. ఇలా చాలా యాంగిల్స్లో చూస్తే ఏంటంటే మెయిన్ ఈ సీజన్ ఫెయిల్ అవడానికి కారణం మాత్రం బిగ్ బాస్ క్రియేటివిటీ, నాట్ కంటెస్టెంట్స్. దట్ మచ్ ఐ కెన్ సే. ఎనీవేస్ నిఖిల్ ఈ సీజన్ గెలిచాడు. తనకి 2 స్టేట్స్ ఓటింగ్ ఉన్నా 3 స్టేట్స్ ఓటింగ్ ఉన్నా ఏం పెట్టుకున్నా సరే తన ఓటింగ్ అయితే ఉంది. ప్లస్ ఓజీస్ ఫ్యాన్స్ అందరూ కూడా నిఖిల్కే వేశారు. ఇట్స్ గుడ్ దట్ హీ వన్ ఇన్ ఎ వే. ఎనీవేస్ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమ్ షర్కి నా ధన్యవాదాలు. అండ్ ప్లస్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను చాలాసార్లు వీడియో పాజ్ చేయాల్సి కూడా వచ్చింది, అంటే కట్స్ చాలా ఉంటాయి ఆడియోలో. సో సారీ ఫర్ దట్.
ఎనీవేస్ నా పేరు నేను చెప్పాను లక్ష్మణ్. నేను ఢిల్లీలో ఉంటా, బేసికలీ ఫ్రమ్ విజయవాడ. యూట్యూబ్ కమెంట్స్లో నా పేరు చోటు అని ఉంటుంది. దట్ మచ్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ ఆల్.